శ్రీ గురుభ్యో నమ, శ్రీ గణేశ నమ, శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మన్యు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 928 నామము స్తుతిమతి, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్తుతిమత్యాయ నమః అని చెప్పాలి. స్తుతిమతి స్తుతింపతగినది. మనకు వాక్ సంపద ఉన్న అవతలి వారి వద్ద విషయం ఏమీ లేకపోతే ఏమి చెప్పాలో తెలియక సతమతమవలసి వస్తుంది. లేకపోతే ఉన్నవి లేనివి కల్పించి అతిశయోక్తులతో పొగడాలతో ముంచెత్తాలి. అమ్మవారి విషయంలో అలాంటి అవసరం రాదు. అందంలో అయినా, జ్ఞానంలో అయినా, ప్రవర్తనలో అయినా, పరాక్రమంలో అయినా, వాక్స్పదంలో అయినా, భక్తులకు కావాల్సినవి ఇచ్చి వారిని ఆదుకోవడంలో అయినా అమ్మవారిని మించిన దైవం మరొకరు లేరు. అందుకని అన్ని విధాల స్తుతి పాత్రమైనది. స్తుతి పాత్రమైన సుగుణ సంపత్తి కలది అని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. స్తుతిమతి స్తుతి ఈమె యందు కలదు కాన స్తోత్రములో గలది. స్తుతి ఈమె యందు కర్మతా సంబంధంతో కలదు కాన స్తుతిమతి. ఈమె స్తుతి చే జ్ఞానేశ్వర్యములు కలుగును కాన స్తుతిమతి. కర్మతా సంబంధం చే దేవి యందు కలవు లేదా దేవి స్తుతి చే మతి జ్ఞానము ఈ ఐశ్వర్యము కలుగును. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 929 నామము శృతి సంస్థుత వైభవ, 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శృతి సంస్థిత వైభవాయ నమ అని చెప్పాలి. శృతి వేదముల చేత సంస్థుత చక్కగా స్తుతింపబడుతున్నట్టు వైభవము కలది. వాజ్మయంలో అత్యుత్తమ స్థానంలో ఉండేవి వేదాలు. అటువంటి వేదాలలో అంతా అమ్మవారి సభతో ముఖ వైభవం గురించి ఉంటుంది. యా వేదధ్వో స్వరః ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనాస్య యః పరస్సః మహేశ్వర తైత్రీయ నారాయణం. వేదాల్లోనూ వేదాంతాలైన ఉపనిషత్తుల్లోనూ ప్రతిపాదింపబడినది ప్రకృతి నిండా విస్తరించి ఉన్నది. ఏదైతే ఉందో అదంతా మహేశ్వర సంబంధమైనదే అని ఈ మంత్రార్థం. మహేశ్వరునికి ఇంతటి వైభవము మహేశ్వరి వలననే కదా వచ్చింది. కాబట్టి వేదాల్లోనూ వేదాంతాల్లోనూ ఉన్న స్తుతుల వెనుక ఉన్న వైభవం అంతా అమ్మవారికే చెల్లుతుంది. వేదాంతాల్లో స్తుతింపబడిన వైభవం కలది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శృతి సంస్థిత వైభవ, వేదముల చేత స్తుతింపబడిన వైభవము కలది. వేదముల చే స్తుతింపబడిన వైభవము గల, వేదములతో చక్కగా పరిచయము గల వైభవము గలది. 4 విధములుగా పరిచితమైన వైభవం గలది లేదా 4 వ్యూహముల వైభవము కలది. శ్రీమాత్రే నమః. శృతిభిః సమ్యక్ స్తుతం పరిచితం వః వైభవం విభుత్వం యస్య సంస్థాః స్వాత్ పరిచయః ఇతి కోశాత్ శృతిశబ్దః చాతుస్సాఖ్యాపారో వః ఏఘబంధాయోరహదా శృతిః చ తస్రః ఇతి ఛందస్తు-దకారాత్ తేన చతుర్థ పరిచితం వైభవ ఇతి విగ్రహ. 1 శరీర పురుష, 2 ఛంద పురుష, 3 వేద పురుష, 4 మహాపురుష ఇతి బృహచ్చోపనిషదుక్త చతుర్వాక్సహ రూపేక్షార్థ కుర్మపురాణేऽపి చతస్రః శక్తియో దేవ్యः సారూప్యః వ్యవస్థితः అధిష్టానవశతస్య శృణుధ్వం పుంగవ శాంతిరిత్వా ప్రతిష్ఠాచ్చ నివృత్తాచ్చ స్మృతః చతుర్వహస్తతో దేవ ప్రోచ్యతే పరమేశ్వర ఆనాహయ పరమో దేవ స్వాత్మానందం సమశ్నుతే చతుర్వహ పిచాస్య దేవేషు చతుర్మూర్తిః మహేశ్వర ఇతి. శ్రీమాత్రే నమః. వేదములు దేవి వైభవము అంతటా నిండి ఉండుట లేక గొప్పతనమును చక్కగా స్తుతించుచున్నవి లేదా వేదములందు పరిచితమైన వైభవం గలది.
సంస్తతః వా శబ్దమునకు పరిచయార్థము నిఘంటువులో గలదు, లేదా వేదములు 4 గనక శృతి శబ్దమునకు 4 అర్థములు గ్రహించవలెను. ఛందస్సరమనుగ్రంథములో యుగము, కృతాయుగాదులు, ఆప్తి, సముద్రము, అర్థము, పురుషార్థములు, శృతి, వేదములు ఈ పదములకు 4 అర్థమును గ్రహించవలెను అని గలదు. అందుచే 4 విధములుగా పరిచితమగు వైభవము గలదని అర్థము. విష్ణువునకు ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్ష, జజ మొదలగు 4 వ్యూహములు స్వరూపములు ఉన్నట్లుగానే శివునకు పార్వతికి కూడా వ్యూహములు గలవు. బృహదారణ్యకోపనిషత్తులో 1 శరీర పురుషుడు, 2 ఛందస్స పురుషుడు, 4 వేద పురుషుడు, 5 మహాపురుషుడు అని 4 వ్యూహములు మూర్తులు చెప్పబడినాయి. ఆ 4 వ్యూహముల వైభవం గలది అనగా ఆ వ్యూహ స్వరూపురాలని అర్థము. కుర్మపురాణం నందు ఆధారభూతుడైన పరమాత్మ సంబంధంచే దేవికి గల 4 శక్తులు 4 స్వరూపములైనవి. 1 శాంతి, 2 విద్య, 3 ప్రతిష్ట, 4 నివృత్తి అని వానికి పేర్లు గలవు. ఈ 4 శక్తుల చేతను పరమేశ్వరుడు 4 వ్యూహములు గలవాడాయను. ఈ శక్తి చేతనే పరమేశ్వరుడు ఆత్మానందమును పొందుచున్నాడు. ఈ మహేశ్వరుడు 4 దేవతలందు 4 మూర్తులను పొందెను అని గలదు. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.